నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు రాజకీయాల్లో ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలి అని ఇల్లందు సత్యనారాయణపురం 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పీకే సాగర్ ముదిరాజ్ కోరారు. ముదిరాజ్ ప్రముఖులు శ్రీనివాస్ మారబోయిన సారథ్యంలో రూపొందించిన జై ముదిరాజ్ నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ క్యాలెండర్ ద్వారా ముదిరాజుల ఐక్యతకు అభ్యున్నతికి గుర్తింపు కోసం చేస్తున్నారని కృషిని వారు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ మారబోయిన శ్రీదేవి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మల రాజు, సీనియర్ నాయకులు బండి రాజయ్య, ఝాన్సీ లక్ష్మి, తమాడి కామరాజు, చెన్నబోయిన లక్ష్మి, చొప్పర రాజేశ్వరి పాల్గొన్నారు. చెన్నమైన లక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం నందు ముదిరాజులందరూ కూడా మరి 2025 క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జబర్దస్త్ టీవీ ఏదైతే ఉందో ఆ టీవీ అతను కూడా మా ముదిరాజుకు సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. పెద్ద ఎత్తున ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇల్లందు పట్టణానికి విచ్చేసి మరి కొంతమంది ముఖ్యుల్ని కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు వివిధ రకాలమైనటువంటి చర్చలను కూడా మా ముదిరాజ్ బంధువులు అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో బీసీలకి పెద్ద ఎత్తున 45% మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో కల్పిస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. మరి దాని వంతుగా మా ముదిరాజులు ఏదైతే ఉన్నారో వారికి కూడా సగం శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ శాతం ఉన్నటువంటి మా ముదిరాజులకి ఈ స్థానిక సంస్థలలో అవకాశాలు కల్పించి మరి వారిని కూడా ప్రజాప్రతినిధులుగా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మాకు ముదిరాజ్ భవనాలు కూడా కేటాయించి మరి ఎక్కడెక్కడ మత్స్యకార సంస్థకి, అదేవిధంగా చెరువులకి, వలలకి, అదేవిధంగా చేపలు పట్టుకొని అమ్ముకోవడానికి బండ్లు కూడా కేటాయించవలసిందిగా తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. వారి క్యాబినెట్లో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముదిరాజులందరూ కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి వారిని ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ జబర్దస్త్ టీవీ అయితేంది మిగతా పెద్దలందరిని కూడా మరి కలుపుకొని ముందుకు పోతూ మన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని ముదిరాజు పెద్దలందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఝాన్సీ గారు, అదేవిధంగా నిమ్మల రాజన్న, పీకే సాగర్, మిగతా మరి ఆడపడుచులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున అన్ని ఏరియాలలో చేసేది ఉంది కాబట్టి మరి అక్కడ కూడా ఈ ముదిరాజు ఐక్యతని ముందుకు చాటాలని నా ముదిరాజు బంధువులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా జబర్దస్త్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. జై ముదిరాజ్. నా పేరు ఝాన్సీ లక్ష్మి ముదిరాజ్. జబర్దస్త్ టీవీ నుంచి మన ముదిరాజ్ సోదరులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కలుసుకోవడం, అన్ని విధాలుగా అన్నీ చర్చించుకోవడం, ముందుకెళ్తూ అందరం ముదిరాజ్ సోదరులు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్తూ మన హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీ సోదరి ఝాన్సీ లక్ష్మి ముదిరాజ్, ఇల్లందు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరియు ఇప్పుడు విడిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, ఇల్లందు టౌన్ నుంచి
మన ముదిరాజ్ సంఘం తరపున 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం జరిగింది. అదే మన జబర్దస్త్ టీవీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి ముదిరాజ్ సంఘం కానీ ప్రతి ముదిరాజ్ సంఘం యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ముదిరాజు కూడా బిడ్డ మన జబర్దస్త్ టీవీని మరియు మన ముదిరాజ్ సంఘాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మా యొక్క బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చవలసిందిగా మన ఇల్లందు ముదిరాజ్ సంఘం తరపున మేము కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. జై ముద్ర